2 అవర్స్ 33 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'బ్రాట్' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. హీరో క్రిస్టీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి. వాళ్ళ ఫాదర్ హానెస్ట్ కానిస్టేబుల్ అయినప్పటికీ క్రిస్టీకి నార్మల్ లైఫ్ నచ్చదు. తను చాలా రిచ్ అవ్వడం కోసం షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాడు. దాంతో తన ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇల్లీగల్ క్రికెట్ బెట్టింగ్ బిజినెస్ లో ఎంట్రీ ఇస్తాడు. ఈ రిస్కీ జర్నీలో తను తన మోరల్ వాల్యూస్ ని పక్కన పెట్టేస్తాడు. దానివల్ల వాళ్ళ ఫాదర్ తో సీరియస్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ క్రిస్టీ లైఫ్ కూడా డేంజర్ లో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ గుడ్ ఎంగేజింగ్ మూవీ అండి. యాక్షన్ థ్రిల్లర్ జనరల్ ని టచ్ చేసిన విధానం చాలా బాగుంది. ఇల్లీగల్ బెట్టింగ్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ని, అంబిషన్ ని, మోరల్ చాయిసెస్ ని ఎక్స్ప్లోర్ చేసి ఒక గ్రిప్పింగ్ స్టోరీని క్రియేట్ చేయగలిగారు. మూవీ స్టార్టింగ్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా స్టోరీ సెటప్ చేసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా వెల్ రైటన్. ఓన్లీ గ్లామరస్ కోసం కాకుండా స్టోరీతో పాటు ట్రావెల్ అయ్యేలా ఒక వన్ ఆఫ్ ద కీ రోల్ గా చూపించారు. అండ్ కొన్ని క్లాప్ వర్త్ సీన్స్ అండ్ డైలాగ్స్ కూడా ఉన్నాయండి. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకి మేజర్ అసెట్. అది చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కోసం ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. బట్ ఇక్కడే సినిమా కొంచెం స్లిప్ అయిందండి. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ డ్రామా కోసం పెట్టిన సీన్స్ వల్ల పేసింగ్ తగ్గింది. అది చూసినప్పుడు కొంచెం లెంతీ అనిపిస్తుందనే ఫీలింగ్ కలిగింది. ఎడిటింగ్ ఇంకా కొంచెం షార్ప్ గా ఉండాల్సింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా ఎక్స్పెక్టేషన్ ని ఫుల్లీ సాటిస్ఫై చేయలేకపోయింది. ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఫినిష్ చేయాల్సింది. యాక్టింగ్ వైజ్ హీరో కృష్ణ గారు యాజ్ ఏ క్రిస్టీగా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్ప్రెషన్స్ చాలా కన్విన్సింగ్ గా ఉన్నాయి. మన క్లాప్ వర్త్ సీన్స్ ఆయన పర్ఫార్మెన్స్ వల్లనే ఎలివేట్ అయ్యాయి. ఫాదర్ క్యారెక్టర్ చేసిన అచ్యుత్ కుమార్ గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ కామెడీ కూడా డీసెంట్ మేనర్ లో ప్రెజెంట్ చేశారు. కొరియోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా స్టైలిష్ గా క్యాప్చర్ చేశారు. అది మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సో యాక్షన్ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ ట్రై చేయొచ్చు. మోస్ట్లీ 70-90% వరకు లైక్ చేయొచ్చండి. ఇన్ కేస్ సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కామెడీ, రొమాంటిక్ కైండ్ ఇలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 50-60% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చండి. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్ గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.